గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బ్రోచర్లు చూసి బోల్తా పడ్డారు. బోల్తా పడొద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విశాఖలో ఓ బిల్డర్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ ముద్రించారు. ప్రాజెక్టులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ప్రచారం చేశారు. అనేక మంది అడ్వాన్సులు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ప్రాజెక్ట్‌ను అరకొరగా పూర్తి చేసి కొన్ని ఫ్లాట్లే కేటాయించారు. బ్రోచర్‌లో చూపించిన సౌకర్యాలు కల్పించలేదేమని అడిగినా ఫలితం లేకపోవడంతో బాధితుల్లో 60% మంది గత ఏడాది ఏపీ రెరాను ఆశ్రయించారు. అడ్వాన్స్ సొమ్మును వడ్డీతో బాధితులకు తిరిగి చెల్లించాలని బిల్డర్‌ని రెరా ఇటీవల ఆదేశించింది. బ్రోచర్లు చూసి ఫ్లాట్లు కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని సంస్థలు, వ్యాపారులు అడ్వాన్సులు తీసుకున్న పనులు మాత్రం ప్రారంభించరు. ఇంకొందరు పనులు అసంపూర్తిగా నిలిపేస్తున్నారు. ఫ్లాట్లు చేతికి రాకపోగా అడ్వాన్స్గా ఇచ్చినటువంటి మొత్తాలు తిరిగి వసూలు చేసుకోవడానికి తంటాడబడాల్సి వస్తుంది. రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార నియంత్రణ సంస్థ రెరాకు ఏటా వస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా ఇట్లాంటివి ఉంటున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలు ఇట్లాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోర్టుల చెంత 8 నయా నగరాలు, వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు. రాష్ట్రంలోని ఓడర్ రేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగంలో ఉన్న కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టుల అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వాటిని అభివృద్ధి చేయబోతోంది. పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ ఏపీ ఏసీఎంబీ తయారు చేసింది. ఈ పరిధిని గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏపీఎంబీ ప్రణాళికలు రూపొందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ ఇదివరకు చేసింది అదే. దాన్ని ఇప్పుడు పీపీపీ కింద తీసుకెళ్లి మళ్ళీ ప్రైవేట్కి ఇవ్వబోతున్నారు. అప్పట్లో జగన్ స్టార్ట్ చేసినటువంటి ఈ స్కీమ్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రభుత్వం చేతిలోనే పోర్ట్లన్నీ నడుస్తాయి. దాంట్లో ఎవరన్నా కావాలంటే జాయిన్ అవ్వచ్చు పార్ట్నర్లు. కానీ ఇప్పుడు పీపీపీ అంటే తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనమాట. ప్లస్ అసలు మనకి ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం ఈ బ్లూ ఎకానమీనే, పోర్టు తీర ప్రాంత ఎకానమీనే ఆ రోజునే ప్లాన్ చేసింది జగన్. ఇప్పుడు అది చంద్రబాబు చేస్తున్నారన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గాడిన పడుతున్న ఇండిగో, ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ స్థితి, రిఫండ్ల రూపంలో 610 కోట్ల రూపాయలు జారీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఆదివారం ఆ సంస్థ 1650 విమానాలు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య శనివారం 800తో పోలిస్తే ఆదివారం 650కి తగ్గే నెమ్మదిగా గాడిలో పడుతున్నామని సంస్థ ముఖ్య కార్యనిర్వాహకుడు పీటర్ ఎల్బెన్స్ చెప్పారు. 10వ తేదీ కల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారన్నట్టు హైలైట్ చేశారు. ఇక రాష్ట్రం స్పీడ్కి బ్రాండ్ అంటూ 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. డాలస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్. వేగానికి ఏపీ బ్రాండ్గా నిలుస్తుంది. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడుల కోసం అన్ని దేశాలకు వెళ్తున్నాం. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడుల ఒప్పందాలు రాబోయే 3 నెలల్లో గ్రౌండింగ్ చేస్తామంటూ లోకేష్ స్పీచ్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీత. ఉడిపి క్షేత్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశ సాంస్కృతిక వ్యవస్థను పాశ్చాత్య స్వార్థపూరిత సమూహంతో సహా ఎవరు విచ్ఛిన్నం చేయలేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు యూరోపియన్ల ఆలోచన ప్రక్రియలతో భారతీయులను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు, అయినా మనం ముందుకు వెళ్తామన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిర్లక్ష్యాగ్నికి నిండు ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం, ఊపిరాడికి ఎక్కువ మంది మృతి, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి, అనుమతులు లేని నిర్మాణం. నిర్లక్ష్యాగ్నికి గోవాలో 25 నిండు ప్రాణాలు బలయ్యాయి. అనుమతి లేకుండా నిర్మించిన ఇరుకైన ద్వారాలు ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి బాణాసంచా తోడు కావడంతో తీవ్రత పెరిగింది. పానాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని ఆర్పోలో ఉన్న బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తు నుంచి అంతా గ్రౌండ్ ఫ్లోర్కి రాగా అక్కడ ఊపిరాడికి ఎక్కువ మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ 5 పర్యాటకులు, 20 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏసీ కాలేజ్ @140 అంటూ 5 రంగాల్లో ప్రముఖులందరూ ప్రపంచానికి అందించిన గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల 3 విశ్వవిద్యాలయాలతో ముచ్చటైన అనుబంధం కొనసాగించే చరిత్ర దీని సొంతం. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల హవా కొనసాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో 2000 మంది విద్యార్థులతో కళకళలాడుతుంది. 1885లో మద్రాసు విశ్వవిద్యాలయం, ఆ తర్వాత ఆంధ్ర 1976 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధం కొనసాగుతుంది.
వరిష్ఠీలు మారిన బోధనలో నిత్యనూతనంగా దూసుకెళ్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 35 ఏళ్లుగా కథకు ప్రాణం పోస్తున్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయడం గొప్ప విషయం. కథ 2024 సంకలనం ఆవిష్కరణలు డాక్టర్ గురవారెడ్డి. కళలు నేర్చుకుంటే వచ్చేవి కావని రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సృజనశీలు, ప్రముఖ ఆర్థో పెడి పెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ ఏవి గురవారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన కథ 2024 సంకలనం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంబంధం చూపిస్తామంటూ శాంతం లాగేస్తున్నారు. నకిలీ మ్యాట్రిమోనియల్ సైట్లతో బురిడి. రోజుకో తీరుతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు కొత్త తరహా మోసాలకు దారితీశారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల పేరుతో ముగ్గులోకి దింపి కొల్లగొట్టడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వాట్సాప్ ఖాతాలకు చొరబడి దోచుకుంటున్నారు. కొత్తగా జరుగుతున్న ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి. ఉపాధికి పనిగండం అంటూ చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలకు కోత. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా. ఇప్పటికే 18.63 లక్షల మందికి అంటే 7.48 లక్షల కుటుంబాలకు సంబంధించిన జాబ్ కార్డులు ఎగరగొట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో జులై తర్వాత ఉపాధి కూలీలకు 381 కోట్ల చెల్లింపులు బంద్. లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేద కూలీల అగచాట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. జగన్ హయాంలో 23 ఏప్రిల్-నవంబర్ మధ్య 23-24 ఆర్థిక సంవత్సరం 21.37 కోట్ల పని దినాలు కల్పించినట్టు ప్రభుత్వ పోర్టల్లో నమోదైన వివరాలను ఇక్కడ చూపించారు. బాబు పాలనలో 25 ఏప్రిల్-నవంబర్ వరకు 15.89 కోట్ల పని దినాలు కల్పించినట్టు వెల్లడిస్తున్న ప్రభుత్వ పోర్టల్ది హైలైట్ చేశారు. లేకపోతే 6వ రోజు 650 విమానాలు కొనసాగిన ఇండిగో విమానాల రద్దు. ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్. నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రామ్మోహన్ రాజీనామా చేయి. ఇండిగో దేశవ్యాప్తంగా సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లు. ఇంత అసమర్థమంతి టిక్కెట్ల ధరల మోత సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకు వద్దంటూ నిరసనల వెలువ. ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసిన నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించిన పౌర విమానయాన శాఖ మంత్రి. సమస్యకు మూల కారణం పరిష్కరించకుండా ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు. రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జటిలం కావడానికి కారణం నిశ్చితాభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ నేరుగా ప్రధాన కార్యాలయం చర్చలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణకు సిఐడి ప్లేట్ ఫిరాయింపు. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్ట్. నిబంధనలకు పక్కన పెట్టిన దర్యాప్తు సంస్థ. అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి. క్లోజర్ రిపోర్ట్ విషయంలో నోటీస్ ఇచ్చింది మరొకరికి. దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సిఐడి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన గౌతమ్ రెడ్డి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు. పండగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైను. దసరా దీపావళి సీజన్లో ఆన్లైన్ ద్వారా 1.24 లక్షల కోట్ల అమ్మకాలు. ఇది అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ కంటే ఎక్కువ. 2024లో అమెరికా బ్లాక్ ఫ్రైడే సేల్స్లో 95,040 కోట్లు మాత్రమే. ఈ ఏడాది 1,02,960 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇండియా ఆన్లైన్ అమ్మకాల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలే. ఆ తర్వాత స్థానాలు మొబైల్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ అన్నటువంటిది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది. అట్లాగే డిగ్రీ లెవెల్ ప్లానింగ్ బేస్ అంటూ కేజీ నుంచే పీజీ కోసం ఆలోచించాలి. మరి ఉన్నత విద్య కోసం రుణాలపై ఆధారపడితే కష్టం. ఏటా 10% వరకు పెరుగుతున్న విద్యారంగ ద్రవ్యోల్బణం. ఈ లెక్కన వచ్చే 10 ఏళ్లలో ఫీజులు 2-3 రెట్లు పెరిగే ఛాన్స్. దానికి సిద్ధం కావాలంటే దీర్ఘకాలం పొదుపు తప్పనిసరి. ఎంత త్వరగా పొదుపు మొదలు పెడితే అంత మంచిది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీరు కావచ్చు మిస్టర్ బాండ్ అంటూ కాస్త ఎక్కువ వడ్డీ కావాలంటే కార్పొరేట్ బాండ్స్ చూడొచ్చు. వీటికి కూడా ఎఫ్టీఎల్ మాదిరే కొంతవరకు గ్యారెంటీ ఉంది. కొన్ని బాండ్లలో ఎఫ్టీఎల్ కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. రేటింగ్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు సొమ్ముకు భద్రత. ఈ బాదరబంది వద్దనుకుంటే కార్పొరేట్ బాండ్ ఫండ్లో ఉన్నాయి, వడ్డీలు తగ్గుతున్నాయి కనుక కాస్త ఎక్కువ రేటు కావాలంటే ఇదో మార్గం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు. పండగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైను. ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూసుకుపోతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నకిలీ మద్యం తయారీలో పాత్రదారులు, సూత్రధారులు అంతా అధికార పార్టీ నేతలైన టీడీపీ తంబళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారవుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. విషయంలో జయచంద్రారెడ్డికి అద్దేపల్లి జనార్దనరావు కీలక భాగస్వామని, వీళ్ళిద్దరు నెల్లూరు వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో సహచరులని. అయినా చంద్రబాబు ప్రభుత్వం జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి. దక్షిణాది వంటకంబు ఓహో మాకే ముందు అంటూ మన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్లు. యుఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతం ఎక్కువ. ఒక పాత సినిమాలో విలక్షణ నటి సూర్యకాంత్ డాలర్ బజ్జీ అని అమ్మితే నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సీన్ నిజమైంది. అమెరికాలో దక్షిణ భారత రుచులకు ఆదరణ మొదలైంది, పెరుగుతోంది. భారతీయ ఆహారం అంటే నాన్, రోటీ, చికెన్ టిక్కా మసాలా వంటివే అనుకున్న అమెరికన్లు
కోరి భుజింతును గోంగూర పచ్చడి అంటే ఇప్పుడు మన వంటకాలను లొట్టలేసుకుని తింటున్నారు. కాలిఫోర్నియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక తెలుగు టెక్కి తన సహోద్యోగులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అందరినీ మధ్యాహ్న భోజనానికి దగ్గరలోని భారతీయ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆర్డర్ చేసి మెనూ చూసి నివ్వరిపోవడం అతను అయింది. ఎందుకంటే వాళ్ళందరూ ఆర్డర్ చేసిన బిర్యానీలు, మసాలాలు, భారతీయ వంటలు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కట్టుదిట్టం, చట్టబద్ధం, ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధ దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణ కేంద్ర న్యాయశాఖ ఒకే అమరావతికి తిరుగుండదు. ఆంధ్ర నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది, కట్టుదిట్టం అవుతుంది. చంద్రబాబు మొదలు పెట్టారు, జగన్ వచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిని పెడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే అనే ప్రశ్నలకు, సందేహాలకు ఇక తావే లేదు. అమరావతిని కదిలించే శక్తి వారెవరికి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. ఇక్కడ ఆమోద ముద్ర పడితే అమరావతిని మరి ఎవరూ కదిలించలేరు, స్వార్థ రాజకీయాల కోసం నవనగరాల్ని బలి చేయలేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ నవనగరాలు ఎక్కడ ఉన్నాయి, అమరావతి నిర్మాణం ఎక్కడ పూర్తయింది, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా రాయడం అన్నటువంటిది వీళ్ళకి అలవాటు అయినటువంటిది. ఇంకోటి ఇప్పుడు ఆ లెక్కనైతే రాష్ట్రాన్ని కలిపింది కూడా పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా, ఇప్పుడు విడదీసింది కూడా పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా. తీయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే అమరావతి ఒక సెటిల్ అయిపోతే దాన్ని ఎవడేం చేయలేరు. ఇప్పుడు హైదరాబాద్ని ఎవడన్నా లాక్కుంటాడా, హైదరాబాద్ని ఎవడన్నా విడదీస్తాడా, ఏం చేయలేరు. అది కామన్గా ఆలోచిస్తాం. ఇంకోటి ఇదంతా ఈనాడు జ్యోతుల్లో వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. ఇంకోటి అసలు అమరావతిని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, అమరావతిని కేంద్ర చట్టంలో పెడతారు, ఓకే. జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ అంటే అదిగో ఎల్బీ నగర్ దగ్గర నుంచి మియాపూర్ దాకా అని చెప్తారు. లేకపోతే ఇప్పుడు ఇంకో కొత్త ఏరియాలు కూడా ఉంది. మరి ఇక్కడ ఏంటి అమరావతి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అదేంటో ప్రజలకి చెప్పకుండా అమరావతిని తీసుకెళ్ళి రాజధానిగా చట్టంలో పెడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అది ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం, ఆంధ్రజ్యోతోడికి ఈనాడోడికి సంబంధించిన అంశం కాదు. లేకపోతే కొత్త జిల్లాలు పాత కష్టాలు అంటూ నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ 13 కొత్త జిల్లా కేంద్రాల పరిస్థితి దారుణం. ఓ ప్రణాళిక లేకుండా అడావిడిగా ఏర్పాటు, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం, తాత్కాలిక భవనాల్లోనే కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు, చాలీచాలన అద్దె భవనాలు, కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు, చాలా చోట్ల కనీస వస్తువులు కరువు, ఇరుగ్గదుల్లోని సిబ్బంది విధులు, పలు కార్యాలయాల్లో సిబ్బంది కొరత, అనేక శాఖలు ఇన్ఛార్జీల పాలనలోనే సమస్యలు పరిష్కరించిన జగన్ సర్కార్ కూటమి దృష్టి సారించాలని వినతులు అంటూ వీళ్ళు అసలు విభజనే చేయలేదు. ఇంకోటి జగన్ అది ఒక ఏడాది ముందో ఏమో చేశాడు విభజన, అది అప్పటికి కార్యాలయాలే ఏర్పాటు చేశారు అందుకు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళైన ఈ రోజు వరకు పర్మనెంట్ కార్యాలయాలు ఏడ ఉన్నాయి? అద్దెయ్యి లేకపోతే కనుక ఇట్లాగే కదా ఉంది, సంపూర్ణంగా లేకపోవడమే కదా. ఇప్పుడు కదా ఇంకా అమరావతిలో కూడా పూర్తి కాలేదు కదా. రాష్ట్ర రాజధానికే దిక్కు లేదు 11 ఏళ్ళైనా. జిల్లాల కార్యాలయాలకు సంబంధించి ఇంకా లేదు అంటే నడుస్తున్నాయి అక్కడ అద్దెలకి, ఇవి కూడా అంతే నడుస్తున్నాయి. కాకపోతే మావాడు చేస్తే రైట్, ఎదురోడు చేస్తే రాంగ్ అనేటటువంటిది మాత్రమే వీళ్ళ నీచ జర్నలిజం అనేటువంటిది మరొకసారి ప్రూవ్ చేశారు. లేకపోతే 15 ఏళ్ళు కూటమే, విడాకులు ఉండవు, లోకేష్ మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు, ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు, వీరు ఎన్ఆర్ఐలు కాదు ఎంఆర్ఐలు. అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచిన మీ మనసు ఎప్పుడు ఏపీ వైపే, డాలస్ ప్రవాసాంధ్రుల భేటీలో లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం ఎక్కడ కూడా లేదు. ఇంకోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకి డేంజర్ బెల్, డ్యామ్ పునాదుల కంటే లోతుకు చేరిన ప్లంజ్ పూలు గొయ్యి, రక్షణగా పెట్టిన 62 సిలిండర్ల శిథిలం, కాంక్రీట్ కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడిన కొన్ని సిలిండర్లు తక్షణం కొత్తగా మార్చాలి లేదంటే ముప్పే. CWPRS సీలైన్ సంస్థల నివేదికలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు. ఇది 160 నుంచి 180 కోట్లు వ్యయం. అప్రోచ్ రోడ్డు ఇతర మరమ్మతులకు 203 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు కొండరాళ్లు జారకుండా షార్ట్ క్రీటింగ్ ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ వార్తలకు సంబంధించి డీటెయిల్స్ వెనక పేజీలో కూడా వేసుకొచ్చారు. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.